పేమెంట్ చేయడం నెట్వర్క్ దొరకలేదే. ఇక్కడ ఉన్న వైఫై యూజ్ చేసుగా. డిజిటల్ పేమెంట్ యూజ్ చేయడం ఈజ్ కూల్, కానీ పబ్లిక్ వైఫై ఉపయోగించి పేమెంట్ చేయడం ఈజ్ నాట్ సో కూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ పడి కూల్ గా ఉండండి. డాక్టర్ జట్కా, నా పెద్దనయ్య బాగా ఆకలిగా ఉంది. ఏదైనా తెరిపించి తాగించొచ్చు కదా? తప్పకుండా మిత్రమా, కావాల్సింది తీసుకో. ఇదిగో పెద్దయినా, వీళ్ళకి ఏం కావాలో అది ఇవ్వు. ఇదిగో. హలో టీ కొట్టి బాబాయ్, ముందు చాయ్ కొట్టించు. చిక్కటి పాలతో కలిపిన స్పెషల్ టీ కావాలి. 3 స్పూన్ల చక్కెర పై పైన మీగడ తేలుతూ ఉండాలి. 10 ప్లేట్లు సమోసా, 4 ప్లేట్లు జిలేబీ, 1 కిలో లడ్డూలు, 1 కిలో పాలకోవా, 1 కిలో బాదుషా, 1 కిలో తీపి బూందీ, 4 డజన్ల గులాబ్ జామున్. చాలు చాలు, ఇంకా ఆపు. ఆస్తులు అమ్మించేస్తావా ఏంటి? వీటికి ఆస్తులు అమ్ముకొని ఇస్తున్న పెద్దనయ్య. బాబాయ్, చివరాఖరిగా 2 గ్లాసులు లస్సీ కూడా ఇవ్వు. అసలే ఈ ఎండ తాపానికి తట్టుకోలేకపోతున్నాను. దానికి తోడు నువ్వొకరు తయారయ్యావా? నీ సంగతి తర్వాత చూస్తాను గాని, ముందు ఈ ఎండ తాపం తట్టుకోవడానికి వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఎండ తాపాన్ని తట్టుకునే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి, అందరం ఐస్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు సంపాదిద్దాం. చల్లదనానికి చల్లదనము, డబ్బులకి డబ్బులు కూడా వస్తాయి. ఎందుకు ఆలస్యం, రండి వెళదాం. అట్ట వెళ్ళిపోతారేంటి? నా డబ్బులు ఎవరిస్తారు? ఆగండి. మా కసిటీరామ్ చెప్పాడు కాబట్టి నేను మీ నలుగురికి ఉద్యోగాలు ఇస్తున్నాను. నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి ఐస్ గడ్డలన్నీ అమ్మేయాలి. గురూజీ, మీరు తిరిగి వచ్చేలోగా మీ ఫ్యాక్టరీ మొత్తం అమ్మేస్తాం. ఏదో తమాషా కన్నాడాయన. సరే సరే, ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్లిపోయారు యజమాని, ఇక కొనసాగని మన పని. వేసవి తాపం తప్పించుకుందాం, చల్లని మంచులో హాయిగా ఉందాం. ఆడండా. ఏంటో ఫైల్ తీసుకెళ్లడమే మర్చిపోయాను. దారిలోని గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. ఏంటిది? ఏమిటి భయంకరమైన శబ్దాలు? మోటు పత్తులు వాళ్ళందరూ ఏమైపోయారు? సమోసా. ఏమిటిది? నిద్రపోవాల్సింది రాత్రిపూట కదా. సమోసా. సరిద్దం చేస్తుంది. వీళ్ళందరూ తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజుల్లా ఉన్నారు. లేవండి లేవండి. మర్యాదగా నిద్ర లేవండి. సమోసా. పెద్దనయ్య, విందారగించాం కదా, వచ్చి హాయిగా నిద్రపో. మర్యాదగా నిద్రలే. ఎందుకన్నయ్య నిద్ర చెరగొడతావు? నువ్వు హాయిగా నిద్రపో. ఇది ఐస్ ఫ్యాక్టరీ అనుకున్నారా? మీలాంటి వాళ్ళు నిద్రపోవటానికి కత్తిని సత్రం అనుకున్నారా? నిద్ర లేవండి. లేవండి, మీకే చెప్పేది. గురుజీ, మీరు ఎంతసేపు అయింది? మీ గాడిద గొంతులతో గురక సంగీతం వినిపిస్తున్నప్పుడు వచ్చాను. లేవండి, లేచి నిలబడి మాట్లాడండి. ఈసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఎవరైనా ఐస్ గడ్డ మీద పడుకుని కనిపించారంటే ఊరుకొని జాగ్రత్త. అర్థమైందా? ఇక నిద్రపోయింది చాలు. నేను పత్రు కలిసి ఫ్యాక్టరీని శుభ్రం చేస్తాం. మీరిద్దరూ ఐస్ అమ్మండి. ఐస్ అమ్మే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆ బాక్స్ రెట్టి పత్రు అంత పొడుగ్గా ఉన్నాయి. నీకు అర్థం కాలేదా? ఈ పెట్టెల సాయంతోనే ఐస్ తయారు చేస్తారు. ఈ పెట్టెల్లో నీళ్లు నింపిన తరువాత వీటిని బెల్టుల ద్వారా లోపలికి పంపిస్తారు. పెట్టెల్లో ఉన్న నీరు ఐసులా గడ్డగట్టిన తర్వాత ఐసు గడ్డలు అటువైపు నుంచి బయటకు వస్తాయి. ఇందులో కాసేపు ప్రశాంతంగా పడుకుందాం. చూడు, నీళ్ళెంత చల్లగా ఉన్నాయో. యజమాని వచ్చేలోగా ఐసులు తయారు చేయొచ్చు గాని మనం కాసేపు ప్రశాంతంగా నిద్రపోదాం రా. మంచి ఐడియా.
రండి బాబు రండి, చల్ల చల్లని ఐస్ కొనుక్కుని వెళ్ళండి. రండి రండి బాబు రండి. అరే ఐస్ అమ్ముతున్నావా సంతలో కూరగాయలు అమ్ముతున్నావా? తప్పగా ఐస్ అమ్మడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆ, ఆ. మీ వల్ల నేను మళ్ళీ ఫైల్ మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళాను. వాళ్ళ నా పని అవుతుందో లేదో కూడా అర్థం లోపలికి కావట్లేదు. వెళ్ళి చూడండి, మేము ఒళ్ళొంచి మరీ పనిచేస్తున్నాం. గుడ్, వెరీ గుడ్. ఇంతకీ మోటు పతులు ఏమయ్యారు? వాళ్ళిద్దరూ లోపల శుభ్రం చేసి వస్తామని వెళ్లారు, ఇంతవరకు రాలేదు. లోపల ఖచ్చితంగా నిద్రపోతూ ఉండుంటారు. అదే నిజమైతే వాళ్ళను వదిలిపెట్టను. ఆ, ఏ మోటు, నా ప్రాణమిత్రుడా, నువ్వెక్కడున్నావు? మీరిద్దరూ ఎంత పని చేసేశారు. వాళ్ళిద్దరిని ఐసులో సమాధి చేశారా? ఓ లేదు లేదు. మోటు పతులు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఎంత పని జరిగింది. ఇక నుంచి నేనెవరి మీద ప్రయోగాలు చేయాలి? లగాయత్తు పతులు, మై ఫ్రెండ్, ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇక నా ఫ్యాక్టరీ ఖచ్చితంగా సీల్ చేసేస్తారు. ప్రాణాలు లేకపోయినా మనుషులు గురక పెడతారా? సార్, మాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, చివరి అవకాశం ఇవ్వండి. ఈ తప్పు జరగకుండా చూసుకుంటాం. దయచేసి మమ్మల్ని నమ్మండి. ఆఖరి అవకాశం ఇదే, చివరి ఆఖరి అవకాశం. మన వయసు అమ్ముతున్న విషయం నలుగురికి తెలియకపోతే ఎవరైనా ఎలా కొంటారు? మోటు ఐసు. వెళ్ళి ఐసు రాపు. పెద్దనయ్య ఐసును పట్టుకో. కసిడా వెళ్ళి దాన్ని ఆపు. అరే ఎవరో ఒకరు వెళ్ళి దాన్ని పట్టుకోండి. పతులు, మోటు దాన్ని ఎలాగైనా ఆపు. ఇలా ఆపరు పతులు, దీనికి బ్రేకులే ఉన్నావు కదా. కాపాడండి, అయ్యో అయ్యో కాపాడండి, అయ్యో కాపాడండి. అడ్డు రావద్దు రావద్దు, అయ్యో. కాపాడండి. చింగగారు చింగగారు, మోటు నా ఐస్ గడ్డను దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. త్వరగా రండి. ఏమిటో మాట్లాడేది? ఐస్ ఫ్యాక్టరీని ఎలా దొంగిలించుకుని వెళ్తాడు? అది ఎలా సాధ్యం చెప్పు. సార్, నేను అన్నది ఈ ఫ్యాక్టరీని కాదు సార్. మోటు నా ఐస్ గడ్డను దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు ఓకే అన్నాడు. ఓకే, అసలు ఈ మోటుకి ఏమైంది? ఎందుకు దొంగతనం చేశాడు? అరే ఎందుకని నన్ను అడుగుతారేంటండి? రండి, త్వరగా రండి ప్లీజ్. అడ్డు రావద్దు, దీనికి బ్రేకులే ఉండవు. సింగం గారు, ద నేమ్ ఆఫ్ లా, స్టాప్, అక్కడే ఆగు.
చెంగం గారు దయచేసి దీన్ని ఆపండి, దీనికి బ్రేకులు లేవు. ఏదో దీనికి మిగతావన్నీ ఉన్నట్టు బ్రేకులు మాత్రమే లేవని చెప్తున్నావేంటి? స్టీరింగ్ ఏడ్చిందా, క్లచ్ ఏడ్చిందా? ఏమీ లేవు కదా. ఓకే, నువ్వు నా చెయ్యి పట్టుకుని నా బైక్ మీదకి ఎక్కు. కమ్ కమ్ కమ్. ఈడికి సాయం చేయబోయి నేను చచ్చాను రో. అమ్మో అమ్మో కావాలని రో. అయ్యో 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 మర్యాద కాకు, లేకపోతే కాల్చి పారేస్తాను. లింగం గారు మొత్తానికి దొంగలు పట్టుకున్నారు, ఇక వీడిని వదలద్దు. మరి రెచ్చిపోకు, ఇది నేను దొంగతనం చేశాడు. ముందు అది చెప్పు. ఐస్ దొంగిలించాడని చెప్పాను కదండి, ఇదిగో ఈ ఐస్ గడ్డనే. ఆధారం లేకుండా అరెస్ట్ చేయడం ఇంపాసిబుల్. క్షమించండి గురూజీ, తప్పు చేశాను. నిజానికి మేము దీన్ని దొంగిలించాలనుకోలేదు, మా మాట నమ్మండి. అయితే సరే, ఒక షరతు మీద క్షమిస్తాను. మీరు నాకున్న రెండో ఫ్యాక్టరీలో 1 సంవత్సరం పాటు పనిచేయాలి. ఏంటి సంవత్సరం పాటు ఇంకో ఐస్ ఫ్యాక్టరీలో పనిచేయడం పెద్ద శిక్ష. పాపం అది మన అదృష్టం అని ఇతనికి తెలియదు. మేము ఒప్పుకుంటున్నాం. ఈ మండే ఎండలో బేకరీలో పనిచేసే కర్మ పట్టింది. నా 20 ఏళ్ల అనుభవంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. చాలా చూడముచ్చటగా ఉంది కదా. అవునవును. ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉద్దేశం ఏంటి? అది అడవి జంతువులకి చక్కగా ఫోటోలు ఎవరు తీస్తారనేదే కాంపిటీషన్. ఏమైనా ఇది చాలా కష్టమైన పని కదా. ముందు వన్యప్రాణుల్ని పట్టుకోవాలి, వాటికి ఫోటోగ్రఫీలో ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ తర్వాత వాటికి ఫోటోలు తీయాలి. అయ్యో మోటు, నీకు ఒకసారి చెబితే అర్థం కాదా? వన్యప్రాణులకు చక్కగా ఫోటోలు ఎవరైతే తీస్తారో వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తారన్నమాట. అర్థమైందా లేదా? ఏ మోటు పత్లు, ఎక్కడ చూసినా ఈ పోస్టర్లే కనిపిస్తున్నాయి. మీరు కూడా ఇందులో పాల్గొంటున్నారా? చచ్చా, మేమెందుకు పాల్గొంటాం? ఇది కూడా ఓ కాంపిటీషనేనా? అవును, అందుకే మేము పాల్గొనడం లేదు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కాంపిటీషన్లు ఎప్పుడూ చూడలేదు. అయినా మన పురుపురి నగరంలో అడవి జంతువులు, పక్షులు ఎక్కడ కనిపిస్తాయి? ఏమంటావు డాక్టర్ జట్కా? ఇది కూడా ఒక కాంపిటీషనేనా? పద బాబు పద, నాకు చాలా పనులున్నాయి. కెమెరా, నా కెమెరా ఎక్కడుంది? ఇక్కడే ఉండాలి. నాకు తెలియకుండా కెమెరా అక్కడెప్పుడు పెట్టావు? దాదాపు 7-8 ఏళ్ళు అయిందిలే. అయ్యో బాబాయ్, ఇక చాలు. నువ్వు పైకి ఎక్కింది కెమెరా వెతకడానికా లేక నన్ను పైకి పంపించడానికా మోటు? ఇదిగో దొరికింది. ఇక్కడ ఫోటో తెద్దామా? వీళ్ళు అబద్ధం చెప్తున్నారని నేను ముందే అనుమానించాను. పద, మనం కూడా మోటు పత్తులు వెనకాలే వెళదాం. వాళ్ళు ఫోటోలు ఎలా తీస్తున్నారో చూద్దాం. దాన్ని బట్టి వాళ్ళకంటే మంచి ఫోటోలు మనం తీద్దాం. పద, వెనక పడ్డంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నడిచి నడిచి నాకు నీరసం వస్తోంది మోటు. ఇక్కడ ఒక్క వన్య ప్రాణి కూడా కనపడడం లేదు. మోటు అటు చూడు, ఆ పక్షి ఎంత అందంగా ఉందో, దాని ఫోటో తీద్దాం. అలాగే. ఇది పాత కెమెరా కదా, దీంట్లో జూమ్ ఉండదు. పద, చెట్టెక్కి ఆ పక్షికి దగ్గరగా వెళ్లి మరి ఫోటో తీద్దాం.
జాగ్రత్తగా పట్టుకో. ఇంకొంచెం దగ్గరికి. లింగం చేతులకి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. నేను ఇంకా షూట్ చేయలేదు. చింగం గారు మీకేమీ కాలేదు కదా? నేను బానే ఉన్నాను, కానీ మీ వల్లే నేను పట్టుకోవాలనుకున్న దొంగలు పారిపోయారు. ఇక మీ ఇద్దరిని ఊరికే వదలకూడదు. ఇదిగో 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 ఇదిగో. నా 20 ఏళ్ల అనుభవంలో నెత్తి చుట్టూ నక్షత్రాలు తిరగడం ఇదే మొదటిసారి. జాగ్రత్త, అలాగే తీస్తూ ఉండు. ఆ పక్షి అందంగా కనపడాలి. జాగ్రత్త, మెల్లిగా పద. సూపర్. ఈ పక్షి అలా ఎగురుతూనే ఉంది, ఒక్క చోట కూడా కుదురుగా కూర్చోవడం లేదు. అలా ఎంతసేపు ఎగురుతుంది? ఎప్పటికప్పటికి అది అలసిపోయి కూర్చోవలసిందే. వాళ్ళు కంట గమనిస్తూనే ఉండు. నీ కనుసనంలోంచి వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. అరే నువ్వేం దిగులు పడకు. ఓ కన్నేసి ఉంచడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నా బుజ్జుకుండవు కదూ. ఆగమ్మా, ఆగమ్మా. ఆగో. ఆగు, వాడు చూడు, చింగం గారు పడిపోయారు. ఏమండి చింగం గారు, మీకేమీ దెబ్బలు తగలలేదు కదా? మీరేనా? అయ్యమ్మో, మళ్ళీ మీరిద్దరేనా? నాకేమీ కాలేదు, కానీ మీ ఇద్దరికి మాత్రం ఇప్పుడేదో అయిపోతుంది. మేము మిమ్మల్ని ఏమీ చేయలేము సార్. దయచేసి మా మాట నమ్మండి. ఎక్కడుంది ఈ పక్షి? ఏమైపోయింది? అదిగో చాలా ఎత్తునుందే. ఓరి భగవంతుడా, అది నేల మీదకొచ్చి కాసేపు కుదురుగా కూర్చుంటే ఏం పోయిందట. అదిగో అక్కడ నిచ్చెనుంది చూడు. చూసా. పట్టుకో. ఎగిరిపోకమ్మా పక్షి, అక్కడే ఉండు. నీ వెనక పడి పడి అలిసిపోయాను. నీతో పాటు తిరిగి తిరిగి నేను కూడా అలసిపోయాను. అదే నా తప్ప? ఈ పోటీలో పాల్గొందామన్నది నువ్వే కదా? అన్నది నేను కాదు, నువ్వే మోటు. నువ్వే అన్నావు. కాదు, నువ్వే అన్నావు. నువ్వే అన్నావు. నువ్వే అన్నావు. అదృష్టం బాగుండి బతికిపోయాం. మనం గొడవ పడింది చాలు గాని ముందు దాని ఫోటో దిగి. అది పతులు, నువ్వు పొడవగా ఉంటావు కదా, నువ్వే వచ్చి ఈ పక్షి ఫోటో తీ. సరిగ్గా పట్టుకో, సరిగ్గా పట్టుకో, లేదంటే పడిపోతాను. పడుకో పడుకో పడుకో. మోటు మోటు, బ్యాలెన్స్ బ్యాలెన్స్. అయ్యో పతులు పతులు, ఆగు ఆగు, ఎగిరిపోవద్దు ఎగిరిపోవద్దు. ఒకే ఒక ఫోటో తీసుకుంటాం. మోటార్ నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. వాతావరణ హెచ్చరికలు కూడా ఏమీ లేవు. హెచ్చరికలు ఏమీ లేకుండా తుఫాను ఎలా వస్తుందో చికెన్ గారికి అర్థం కావడం లేదు. అయ్యమ్మా, హెచ్చరికలు లేకుండా ఈ తుఫాను ఎలా వచ్చిందబ్బా? చూసేశాను, నేను మిమ్మల్ని చూసేశాను. మీరు నన్ను అంతం చేయాలని ఒట్టు పెట్టుకున్నారు కదూ. మీ ఒట్టు గట్టు మీద పెట్టి నేనే మీ ఇద్దరిని అంతం చేస్తాను. లగైతు, నా 20 ఏళ్ల అనుభవంలో నా మీద ఎవరు ఇలా తుపాకీ గురి పెట్టలేదు. లగైతు. అలా చూడు,
ఆ పక్షి ఎంత హాయిగా ఆకాశంలో ఎగురుతూ ఉందో. నాకెంత కోపంగా ఉందంటే దాన్ని కెమెరాతో కాదు గన్తో షూట్ చేయాలని. తుపాకీతో షూట్ చేసావంటే నీకు 10,000 రూపాయల బహుమతి దొరకదు. నీ దగ్గర ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నేను తిన్నదంతా అరిగిపోయింది. దీని వెనక పడి పడి ఆకలేస్తోంది. ఐడియా సర్జీ, జాగ్రత్త, అలర్ట్ గా ఉండు, దగ్గరికి వచ్చేస్తోంది. ఓ చిచ్చు బుజ్జి, ఒక్కసారి స్మైల్ ప్లీజ్. అయ్యో మోటు, దానికి స్మైల్ అంటే ఏమీ తెలీదు. ముందు నువ్వు ఫోటో తీ మోటు. ఓకే, లైట్స్, కెమెరా. ఏయ్, చెంప పగిలిపోతుంది, జాగ్రత్త. మరి ఓవరాక్షన్ చేయకు. నోరు ముసుగుని ముందు ఫోటోలు తీ. లేదు, దాని ఫేస్ మీద లైట్ సరిగ్గా పడ్డం లేదు. మనం అటు వెళ్దాం. ఫోటో తీస్తావా, దవడపళ్ళు రాలగొట్టమంటావా? ఓ నాయనో, నా పక్క తెలియదు కదా. అయ్యో వద్దు వద్దు వద్దు, నా బుజ్జి తెలియ వద్దు వద్దు. నాయన అయిపోతావు వద్దు వద్దని చెప్పాను కదా. మా పని అయిపోతుంది. అయ్యో అయ్యో వద్దు, ఆ పిల్లలు బలకొడితే మేము అయిపోతాం. మరి వెంటనే వెళ్ళి చిన్నగాని కాపాడాలి, లేకపోతే మనలే పడుకుంటాం. అయ్యమ్మా, ఈ రోజు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? మళ్ళీ మీరిద్దరేనా? ఒక్క మారు, 2 మార్లు, మారు పలుమార్లు నా మీదే పడుతున్నారు. ఇక నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఈ సింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఈ రోజు జరిగిన కాంపిటీషన్ లో మొదటి బహుమతి మోటు పత్రులు గెలుచుకున్నారు. ఇది అన్యాయం. మాకు చాలా అన్యాయం జరిగింది జడ్జి గారు. రోజంతా తన్నులు తిన్నది మేమైతే కొంచెం కూడా జాలి లేకుండా 10,000 రూపాయల బహుమానం వాళ్ళకిస్తారా? దీనికి మేము ఒప్పుకోము. గత 20 ఏళ్ళుగా మేము చెయ్యండి, ఇప్పుడు చేసి చూపిస్తాం. Shut up! ఈసారి మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను. అయ్యమ్మా, తుపాకీ పేల్చిన ప్రతిసారి ఈ కొబ్బరి బొండాలు నానెత్తినే ఎందుకు పడుతున్నాయి? ఈ బొండాల బారి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్.